హాయ్ హలో నమస్తే శశికళ స్లానింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కజిల్ వైబ్స్ అందరిలోనైతే ఖాళీ కిరాకున్న బ్యాక్ యూ విత్ అనదర్ వీడియో టుడే. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే కెనడా వచ్చి చదువుకుందాం అనుకుంటారో అండ్ అదే విధంగా ఎవరైతే పిఆర్ అప్లై చేద్దామని ఇంట్రెస్ట్ చూపెడుతున్నారో వాళ్ళందరూ నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయడం జరుగుతుంది. సో వాళ్ళు చాలా కామన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో నేను ప్రతి ఒక్క ఇండివిజువల్ కి తప్పకుండా అయితే రిప్లై ఇస్తూ ఉంటాను, అది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా. బట్ నేను అనుకున్నాను ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చే కంటే ఇలాంటి కామన్ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక వీడియో రూపంలో మీ అందరి ముందుకు తీసుకొస్తే మీలో కూడా ఎవరికైతే ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి వాటన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఐ హోప్ యూ విల్ ఫైండ్ దిస్ యూస్ఫుల్. అండ్ ఆ మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, నేను ఆల్రెడీ బ్యాచిలర్స్ ఫినిష్ చేసేసాను, నేను బ్యాచిలర్స్ ఫినిష్ చేసుకోబోతున్నాను, అండ్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ లాంగ్వేజ్ టెస్ట్ ఏది రాయాలి, ఐఎల్స్ రాయాలా, జిఆర్ఈ రాయాలా, లేకపోతే సెల్ఫీప్ అంటున్నారు, టోఫెల్ యాక్సెప్ట్ చేస్తారా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉండి ఉంటాయి. ఎలాగో నేను పాస్ట్ లో ఈ టాపిక్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మన కజిల్ వైబ్స్ ఫ్యామిలీలోకి చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మీ అందరి కోసం ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ టాపిక్ ని మీ ముందుకు తీసుకొస్తే ఎవరైతే నన్ను మళ్ళీ క్వశ్చన్స్ సేమ్ కామన్ గా అడుగుతున్నారో వాళ్ళందరికీ ఆన్సర్స్ దొరికేస్తాయి ఈ వీడియో త్రూ అనుకుంటున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. బట్ బిఫోర్ వి గెట్ ఇంటు దిస్ వీడియో, ఎవరైతే ఛానల్ కి కొత్తగా వచ్చారో వెల్కమ్ టు కజిల్ వైబ్స్. దిస్ ఇస్ కజిల్. డూ చెక్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్ టు. ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కజిల్ వైబ్స్ కి. అండ్ ఆల్రెడీ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ మంచి వ్లాగ్స్, అదే విధంగా ఇన్ఫో వీడియోస్ తో పాటు ఇంకా ఎంటర్టైన్మెంట్ స్టఫ్ ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు నన్ను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్స్ లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ని క్లిక్ చేసి ఫాలో అయిపోండి. అక్కడ నేను టైమ్లీ లైవ్స్ చేస్తూ ఉంటాను. అండ్ అదే విధంగా మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు డిఎం చేయండి. సో ఇంకేం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎస్, బిఫోర్ వి డైవ్ స్ట్రేట్ ఇన్ టు ద టాపిక్, నేను ఒక పర్టికులర్ థింగ్ ని మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏదైతే వీడియో చేశానో స్కిప్ ద డిషెస్ త్రూ డెలివరీ ఎలా చేయాలి అని చెప్పేసి, ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది యాక్చువల్లీ నా ఛానల్ కి రావడం జరిగింది. చాలా మందికి నా వీడియోస్ గురించి కూడా తెలిసాయి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ ఎట్ ద సేమ్ టైం. బట్ ఏంటంటే చాలా మంది ఎవరైతే ఎంతూసియాస్ గా ఉన్నారో, కెనడాకి వచ్చి మనీ ఎర్న్ చేసేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో వచ్చేస్తాము కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరో చెప్పారు మమ్మల్ని ఇక్కడికి స్టోర్ కీపర్ లానో, లేకపోతే సమ్ జానిటర్ లాగానో, లేకపోతే గ్రాసరీ షాప్ లో వర్క్ చేయడానికో, లేకపోతే సంథింగ్ అని చెప్పేసి చాలా కన్సల్టెన్సీస్ వాళ్ళని మోసం చేస్తూ ఉన్నాయి. సో కెనడాకి రావాలి అంటే దానికి ఒక లీగల్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ దాని ప్రాసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్ టు యుఎస్ ఉంటుంది. బట్ కొన్ని డిఫరెన్సెస్ అయితే తప్పకుండా ఉంటాయి. సో కెనడాకి రావాలంటే ఫస్ట్ మీరు వచ్చేసి ఇక్కడికి చదువుకోవడానికన్నా రావాలి, లేదా డైరెక్ట్ పర్మనెంట్ రెసిడెన్సీ అన్న అప్లై చేసుకుని రావాలి, లేకపోతే థర్డ్ ఆప్షన్ లో వచ్చేసి మీరు మ్యారీడ్ అయితే మీ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకరు ఇక్కడికి వచ్చి చదువుకుంటే వాళ్ళ మీద డిపెండెంట్ లాగా మీరు వచ్చి ఇక్కడ వర్క్ చేయొచ్చు. ఈ 3 పాసిబిలిటీస్ తప్ప కెనడాకి రావడానికి ఇంకా ఎటువంటి మార్గాలు లేవు. ఈ మధ్యలో చాలా కన్సల్టెన్సీస్ తయారయ్యాయి, ఫేక్ కన్సల్టెన్సీస్. సో దాంట్లో వచ్చేసి చాలా మంది అమాయకులని ట్రాప్ లో ఇరికించడము, కెనడాకి మిమ్మల్ని పంపించేస్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత $3,000 $4,000 మంత్కి వస్తాయి, అకామిడేషన్ వాళ్ళే ఇచ్చేస్తారని చెప్పేసి ఒక ఫేక్ వర్క్ పర్మిట్ క్రియేట్ చేయడము, అది ఇది జరుగుతూ చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నాకు కూడా పర్సనల్ గా డిఎం చేసి, బ్రో ఈ వర్క్ పర్మిట్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చారు, ఇది జెన్యూనా, నేను కెనడా రావచ్చా, నేను ఆల్రెడీ 1 lakh పే చేశాను, 2 lakh పే చేశాను అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, మీరు ఇప్పటివరకు ఏదైతే మనీ లూజ్ అయ్యారో అది మీకు తెలియకుండా పోగొట్టేసుకున్నారు. బట్ ఫర్దర్ గా మాత్రం అట్లాంటి ఫేక్ కన్సల్టెన్సీస్ కి మీరు మనీ పే చేయకండి. అండ్ దట్స్ నాట్ ద వ్యాలిడ్ వర్క్ పర్మిట్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడికి రావాలంటే వర్క్ పర్మిట్ అని చెప్పేసి ఏమీ ఉండదు. సో మీరు ఇక్కడికి రావాలంటే నేను ముందుగా చెప్పినట్టుగానే స్టడీ కోసం స్టూడెంట్ లాగా రావాలి. సో అప్పుడు స్టడీ పర్మిట్ ఇస్తారు. స్టడీ పర్మిట్ మీద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు 20 hours వర్క్ చేయడానికి వీలుంటుంది యాజ్ ఎ స్టూడెంట్. అండ్ పర్మనెంట్ రెసిడెన్స్ డైరెక్ట్ గా అప్లై చేసుకోవడం, అంటే ఇండియా నుంచే మనకు పర్మనెంట్ రెసిడెన్స్ అప్లై చేసుకుంటే అప్రూవల్ వస్తే ఆ పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకొని కెనడాకి వచ్చిన తర్వాత మనము 40 hours per week వర్క్ చేయొచ్చు. సో ఇది ప్రాసెస్ బేసిక్ గా. ఎవరైతే జస్ట్ డ్రైవింగ్ జాబ్స్ కోసమో, లేకపోతే ట్రక్ డ్రైవర్ అవుదామనో, లేకపోతే ఇక్కడ ఎనీ సార్ట్ ఆఫ్ జాబ్ చేద్దామని ఎవరైనా కన్సల్టెన్సీస్ మీకు చెప్పినట్టయితే కనుక నమ్మకండి, అలాంటివి జరగవు. కెనడాకి స్ట్రేట్ ప్రొసీజర్సే ఉంటాయి, ఎటువంటి లూప్ హోల్స్ కూడా ఉండవు. సో నాకు తెలిసి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కనుక ముందుగా నేను లైవ్స్ చేస్తూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. అండ్ అక్కడ కూడా నన్ను డిఎం చేయొచ్చు. ఒకవేళ నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మీ అందరికి తెలిసి ఏం చేయాలో స్నాప్చాట్ లో కూడా నన్ను యాడ్ చేసుకోండి. సో ఇది చెప్పదలుచుకున్నాను, నేను చెప్పేశాను. అండ్ ఐ హోప్ ఇట్ వాస్ వెరీ క్లియర్ టు యూ గైస్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్ నౌ. సో చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఆల్మోస్ట్ బ్యాచిలర్స్ ఫినిష్ చేసుకోవడానికి వచ్చారో వాళ్ళు ఒక డైలమాలో ఉంటారు. ఫర్దర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి
అంటే గనుక అటు యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలా, కెనడా సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ఎనీ అదర్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి డైలమాలో ఉంటారు చాలా మంది. సో నాకైతే వేరే కంట్రీస్ గురించి అంత నాలెడ్జ్ లేదు. బట్ నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో అది మోస్ట్లీ మొత్తం కెనడాకి సంబంధించిన నాలెడ్జే ఉంది. సో నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్ని కెనడాకి సంబంధించినవి, అవి మీకు కూడా తెలుసు. బట్ నాకు తెలిసిన కొద్ది గొప్ప నాలెడ్జ్ ఏదైతే నేబర్ కంట్రీ ఉందో ఇప్పుడు యుఎస్, ఆ యుఎస్ ఆర్ కెనడా మధ్యలో ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అడిగితే గనక నా ఒపీనియన్ లో వచ్చేసి, ఒకవేళ మీరు ఫాస్ట్ గా సెటిల్ అవ్వాలి అంటే కెనడాలో వచ్చేసి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఫాస్ట్ గా సెటిల్ అవ్వాలి అనుకుంటే గనక కెనడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో కెనడాలో ఏంటి అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు స్టడీ పర్మిట్ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు కోర్స్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత, మీరు ఒకవేళ 2 years కోర్స్ తీసుకొని ఉంటే గనక మీకు 3 years వర్క్ పర్మిట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 1 year కోర్స్ చేసినట్టయితే మీకు ఓన్లీ 1 year వర్క్ పర్మిట్ వస్తుంది. సో చాలా కన్సల్టెన్సీస్ ఎలా చెప్తారంటే 1 year కోర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక 1 year అడిషనల్ కోర్స్ చేయొచ్చు అని అంటారు. బట్ నేనేమంటానంటే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో మేబీ ఇంకొక 1 year ఎక్స్ట్రా కోర్స్ ఏదైతే మీరు తీసుకుందాం అనుకుంటారో మేబీ దానికి కూడా అడ్మిషన్ దొరకకపోవచ్చు. సో అందుకే ఆ రిస్క్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ కి తప్పకుండా 2 years డ్యూరేషన్ ఉండే ప్రోగ్రామ్ మాత్రమే తీసుకొని కెనడాకి వస్తే అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీకు 3 years ఆఫ్ వర్క్ పర్మిట్ వస్తుంది. ఆ 3 years ఆఫ్ వర్క్ పర్మిట్ టైమ్ లో మీరు వచ్చేసి ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఫుల్ టైం జాబ్ అంటే 40 hours పర్ వీక్ చేసుకోవచ్చు. 40 hours పైన అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ఎంప్లాయర్ దగ్గర 60 hours వరకు చేయొచ్చు. ఓవర్ 60 hours అయితే తప్పకుండా వెళ్ళకూడదు. అది మళ్ళీ అగేన్స్ట్ గవర్నమెంట్ రూల్స్ అవుతుంది. బట్ 2-3 ఎంప్లాయర్స్ దగ్గర మీరు ఈచ్ ఎంప్లాయర్ దగ్గర సేమ్ వీక్ లో 60 hours చేయొచ్చు. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఎంత వర్క్ చేసినా కూడా ఫైనల్లీ మీరు గవర్నమెంట్ కి అయితే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎనీ కెనడియన్ కంపెనీలో మీరు చేసే జాబ్ రోల్ వచ్చేసి నేషనల్ ఆక్యుపేషనల్ కోడ్ ఏదైతే కెనడాకి సర్టెన్ కేటగిరీస్ అలాట్ చేసి ఉన్నారో వీళ్ళు, ఆ ఎన్ఓసి ఓఏబి కేటగిరీస్ కింద వచ్చే జాబ్ రోల్ లో మీరు ఉన్నట్టయితే గనుకనే మీరు ఫర్దర్ గా పిఆర్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు వచ్చేసి మోస్ట్లీ ఎన్ఓసి ఓఏబి ఈ 3 కేటగిరీస్ లోకి వచ్చే జాబ్ రోల్ మాత్రమే చేయాలి. సో దేర్ ఇస్ అనదర్ ఎక్స్ట్రా కేటగిరీ విచ్ ఇస్ ఎన్ఓసి సి. సో ఎన్ఓసి కేటగిరీ సి లోకి వచ్చే వాళ్ళని ఎటువంటి ఎలిజిబిలిటీ మీట్ అవ్వలేరు వాళ్ళు. సో వాళ్ళు పిఆర్ కూడా ఎలిజిబుల్ కాదు. సో తప్పకుండా మీరు ఏ జాబ్ జాయిన్ అయినా కెనడాలో తప్పకుండా అది ఎన్ఓసి కేటగిరీ ఓఏబి కిందికి వస్తుందా లేదా చూసుకోండి. అండ్ మీరు జాబ్ స్టార్ట్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎక్స్ప్రెస్ ఎంట్రీలో ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి మీకు ఐఎల్స్ అనేది ఇంపార్టెంట్. ఐఎల్స్ జనరల్ రాస్తారు. మనం చదువుకోవడానికి అప్లై చేసే టైంలోనేమో మనం ఐఎల్స్ అకాడమిక్ రాస్తాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్దర్ గా మనము పిఆర్ అప్లై చేసే టైంలో మాత్రము ఐఎల్స్ జనరల్ రాయడం జరుగుతుంది. సో ఇలా ప్రాసెస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు పిఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే కెనడాకి ప్రాసెస్ ఉంటుంది. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఇక్కడ చదువుకోవడానికి వస్తాము, చదువుకోవడానికి వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ వస్తుంది. ఆ వర్క్ పర్మిట్ ఉన్న పీరియడ్ లోనే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మనం పిఆర్ అప్లై చేసుకోవడం, ఈ విధంగా ఉంటుంది కెనడాలో అయితే ప్రాసెస్. వేరాస్ ఫర్ యుఎస్ఏ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. యుఎస్ఏలో మీరు వచ్చేసి లీగల్ గా ఫస్ట్ పార్ట్ టైం చేయలేరు బయట. బట్ వేరాస్ కెనడాలో అయితే మీరు పార్ట్ టైం 20 hours లీగల్గా చేసుకోవచ్చు. మనందరికీ సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ ఇస్ ఎ యూనిక్ డిజిటల్ ట్యాగ్. ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువల్కి అది యూనిక్ నెంబర్ ఉంటుంది. సో అట్లా మనకు లీగల్గా పర్మిషన్ ఉంటుంది కాబట్టి 20 hours పార్ట్ టైం చేసుకోవచ్చు మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత 40 hours ఫుల్ టైం చేసుకోవచ్చు. అది వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ ఆ కంట్రీలో కూడా అలానే చేసుకోవచ్చు అనుకోండి. బట్ యూఎస్ఏలో తీసుకుంటే కనుక మనము ఇన్ క్యాంపస్ తప్ప అవుట్ సైడ్ ద క్యాంపస్ మనం వర్క్ చేయలేము. అండ్ బిఫోర్ ఐ కంటిన్యూ టు టెల్ అబౌట్ యుఎస్, నేను ఏదైతే యుఎస్ గురించి చెప్పబోతున్నానో అది నా నాలెడ్జ్ వరకు మాత్రమే. నేను అక్కడ ఇక్కడ ఏదో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు అందరూ అడుగుతున్నారని ఆ ఉద్దేశంతోనే తెలుసుకున్నది. ఇంకా ఫర్దర్గా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ మధ్యలో క్లబ్ హౌస్లో కూడా చాలా మంది గ్రూప్స్ కూడా ఇనిషియేట్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకు కూడా ఫేస్బుక్ పేజెస్ అండ్ గ్రూప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి మీకు కావాల్సిన నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగానే పార్ట్ టైం వచ్చేసి మీరు ఇన్ క్యాంపస్ మాత్రమే చేసుకోగలరు. దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ద క్యాంపస్ చేసినట్టయితే అది ఇల్లీగల్ అవుతుంది. దాని తర్వాత మీకు సంథింగ్ వర్క్ పర్మిట్ అది ఇక్కడైతే ఎలా ఉంటుందో మీకు కూడా అక్కడ అలానే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఫర్దర్ గా మీరు సెటిల్ అవ్వాలి అక్కడ అనుకుంటే కనుక H1B అని చెప్పేసి దాన్ని ఎప్పటికప్పుడు డ్రాస్ సిస్టమ్ ఉంటుంది. ఆ డ్రాస్ లో రాకపోయినట్టయితే కనుక మళ్ళీ ఇంకొక డబుల్ మాస్టర్స్ చేయడము లేకపోతే సంథింగ్ ఏదో పర్సు చేసుకొని ఈవెన్చువల్లీ ఏదో రోజు H1B అయితే పిక్ అయిపోయి అక్కడ జాబ్ చేసుకోవడానికి సెటిల్ అవ్వడానికి వీలుంటుందనే ఉద్దేశంతో చాలా మంది డ్యూయల్ మాస్టర్స్ చేయడానికి కూడా వెనకాడరు. బట్ అక్కడ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా హై ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ లో చాలా మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే కనుక యుఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అకార్డింగ్ టు మీ. వెరాజ్ కెనడా ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎకానమీ డెవలప్ అవుతుంది అండ్ మెల్లిమెల్లిగా కన్సల్టెన్సీస్ అనేవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి సో మేజర్ కంపెనీస్ ఇప్పుడిప్పుడే కెనడా మీద ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్ లో అయితే డెఫినెట్లీ బాగానే ఉంటుంది కెనడాకి. బట్
యూఎస్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫర్మ్స్ ఉన్నాయి. సో అక్కడ జాబ్స్ అంతగా ఇబ్బంది ఏమవ్వదు, తొందరగానే జాబ్స్ వస్తాయి. బట్ ఏంటి అంటే సెటిల్మెంట్కి మాత్రము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నా ఉద్దేశము. సో ఫర్ అయితే ఇవి నేను గమనించిన డిఫరెన్సెస్. అండ్ టాప్ ఆఫ్ దట్ ఏంటి అంటే ఐ డోంట్ నో వెదర్ ఐమ్ సపోజ్ టు సే దిస్ ఆర్ నాట్. ఇట్స్ ఓకే, స్టిల్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఓకే టు షేర్ విత్ యూ పీపుల్. సో యూఎస్లో వచ్చేసి మోస్ట్లీ గన్ కల్చర్ ఉంటుంది అండ్ కెనడాలో వచ్చేసి చాలా స్ట్రిక్ట్ మెజర్స్ ఉన్నాయి గన్ యూజేజ్ మీద కూడా. బట్ యూఎస్ లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దగ్గర తప్పకుండా గన్స్ ఉంటాయి. బట్ స్టిల్ అక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ గోస్ వెల్. బట్ ఇట్స్ అప్ టు యూ. మీరు ఇప్పుడు నన్ను అడిగినా లేకపోతే ఫ్యూచర్ లో మీరు ఎవరి దగ్గర నుంచి అయినా కూడా సజెషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇట్స్ యూ హూ ఇస్ గోయింగ్ టు బి ఇన్ ద సిచ్యువేషన్ కాబట్టి యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో ఆ విధంగా మీరు కెనడా బెస్టా మీకు లేకపోతే యూఎస్ బెస్టా, ఈ రెండింటిని కంపేర్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఈ యూఎస్ అండ్ కెనడా డిఫరెన్సెస్ లో ఏంటి అంటే కెనడా వచ్చేసి ఒకవేళ మీరు యూనివర్సిటీకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే కనుక మీకు 70+ అగ్రిగేట్ ఉండాలి. అండ్ బ్యాక్లాగ్స్ వచ్చేసి 2 కంటే ఎక్కువ ఉండకూడదు. బ్యాక్లాగ్స్ అంటే సప్లీస్ రాసి క్లియర్ చేసేస్తాం కదా అంటే నడవదు. ఇక్కడ బ్యాక్లాగ్ హిస్టరీ అడుగుతారు. బ్యాక్లాగ్ హిస్టరీ అంటే సప్లిమెంటరీ కూడా ఒక బ్యాక్లాగ్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఒక సబ్జెక్ట్ ని ఎన్నిసార్లు సప్లిమెంటరీ అంటే రీటేక్స్ చేస్తే అన్ని బ్యాక్లాగ్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో యూనివర్సిటీకి తప్పకుండా 70+ అగ్రిగేట్ అండ్ నాట్ మోర్ దెన్ 2 బ్యాక్లాగ్ హిస్టరీ. అండ్ వెరాస్ ఫర్ ద కాలేజ్ ఇన్ కెనడా వచ్చేసి 65+ అగ్రిగేట్ అండ్ నాట్ మోర్ దెన్ 4 to 5 బ్యాక్లాగ్ హిస్టరీ అడుగుతారు. ఈ మధ్యలో ఈ ఐఎల్స్ అనేది రీసెంట్ గా నాకు తెలిసి వచ్చింది ఏంటి అంటే ఒకప్పుడు యూనివర్సిటీకి వచ్చేసి ఓవరాల్ 6.5 అండ్ నో మాడ్యూల్ లెస్ దెన్ 6 అడిగేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి యూనివర్సిటీకి ఓవరాల్ 7 అండ్ నో మాడ్యూల్ లెస్ దెన్ 6 అండ్ కొన్ని మాడ్యూల్స్ లో అయితే 6.5, ఒక 2 మాడ్యూల్స్ లో 6.5 అలా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో డిఫరెంట్ యూనివర్సిటీస్ హ్యాస్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అనుకోండి. మీరు ఒకసారి ఏ యూనివర్సిటీకి అయితే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి లేకపోతే ఫేస్బుక్ లోని గ్రూప్స్ లేదా పేజెస్ జాయిన్ అయ్యి అక్కడ మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. లేకపోతే అడ్మిన్ ఆఫీస్ కి డైరెక్ట్ మెయిల్ పెట్టినా కూడా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది. అండ్ వేరేస్ కాలేజ్ కి వచ్చేసి ఐఎల్స్ అబౌట్ ఓవరాల్ 6 అడిగే వాళ్ళు ఇంత ముందు, ఇప్పుడు వచ్చేసి 6.5 అండ్ నో మాడ్యూల్ లెస్ దెన్ 6 అడుగుతున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. బట్ వేరాస్ ఫర్ ద యూఎస్ మీకు ఎన్ని బ్యాక్లాగ్స్, ఒక 4, 5, 6 బ్యాక్లాగ్స్ ఉన్న పర్సెంటేజ్ కూడా అంత పట్టించుకోరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఛాన్స్ లేదు కెనడాకి రావడానికి అనుకుంటే కనుక యూఎస్ కెన్ బి డెఫినెట్లీ అ గుడ్ ఆప్షన్ ఫర్ యూ పీపుల్. బట్ ఎవరైతే కెనడాకి కూడా ఎలిజిబుల్ అయ్యి యూఎస్కి కూడా అఫ్ కోర్స్ ఎలిజిబుల్ అవుతారు కెనడాకి అయినప్పుడు, సో ఈ 2 కంట్రీస్లో ఏది బెస్ట్ అని డిసైడ్ అవ్వాలంటే ఇంకా మీరు డిసైడ్ అవ్వాల్సిందే పర్సనల్గా. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ కామన్ గా చాలా మంది అడిగిన క్వశ్చన్ వచ్చేసి కెనడాకి ఐఎల్స్ రాయాలా, జిఆర్ఈ రాయాలా? నాది జిఆర్ఈ స్కోర్ ఉంది, ఐఎల్స్ రాయకున్నా కూడా జిఆర్ఈతో అడ్మిషన్ అప్లై చేయొచ్చా? అండ్ పీటీఈ ఉంది, పీటీఈతో నేను అడ్మిషన్ అప్లై చేయొచ్చా కెనడాకి? అండ్ సెల్పిప్, టోఫెల్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఒక పాయింట్ స్ట్రెస్ చేయదలుచుకున్నాను. కెనడాలో మోస్ట్ కామన్ గా వచ్చేసి ఐఎల్స్ అనేది అడుగుతారు. అండ్ ఈ మధ్యలో చాలా రిప్లేస్మెంట్స్ వచ్చాయి. సెల్పిప్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ టోఫెల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ జిఆర్ఈ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. బట్ దెర్ ఆర్ ఫ్యూ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ మేబీ ఆస్కింగ్ ఫర్ జిఆర్ఈ. సో అందుకే నేను చెప్పినట్టుగానే ఒకవేళ మీరు ఏ యూనివర్సిటీ ఆర్ ఎనీ కాలేజ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ అడ్మిన్ ఆఫీస్కి లేకపోతే ఆ కాలేజెస్ లేదా యూనివర్సిటీతో డీల్ చేసే కన్సల్టెన్సీకి వెళ్ళి వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి దాన్ని కనుక్కున్న తర్వాతనే మీరు ఐఎల్స్ రాయాలా, సెల్పిప్ రాయాలా, టోఫెల్ రాయాలా లేకపోతే జిఆర్ఈ రాయాలా అని కనుక్కొని దెన్ ఫర్దర్గా స్టెప్ అయ్యండి అని చెప్పేసి అంటాను. ఎందుకంటే జిఆర్ఈ ఇస్ నాట్ రియలీ mandatory for Canada, maybe except for some universities. And నాకు కూడా ఈ మధ్యలో కపుల్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ చెప్తే స్క్రీన్ షాట్స్ పంపిస్తే గానీ నాకు అప్పుడు రియలైజేషన్ అవ్వలేదు అంటే జిఆర్ఈ కూడా అడుగుతున్నారని చెప్పేసి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు నో బిఫోర్ యూ అటెంప్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎగ్జామ్ విచ్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ ఇన్ సేవింగ్ లాట్ ఆఫ్ మనీ. సో ఐఎల్స్కి వచ్చేసి 15,000 అండ్ మళ్ళీ జిఆర్ఈకి నాకు తెలిసి ప్రైస్ అంతగా తెలియదు, బట్ ఆఫ్ కోర్స్ థౌజండ్స్లోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు టోఫెల్ తీసుకున్నా కూడా అది కూడా ఆఫ్ కోర్స్ థౌజండ్స్లోనే ఉంటుంది. సో ఇవన్నింటికి ఇంత మనీ ఖర్చు పెట్టే కంటే మీరు కరెక్ట్గా అసలు మీరు జాయిన్ యూనివర్సిటీ లేదా కాలేజ్కి అసలు రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేసే ఎగ్జామే మనం రాసి అడ్మిషన్ అప్లై చేసుకుంటే దెన్ ఫర్దర్గా మనకి స్మూత్గా అయిపోతుంది ప్రాసెస్ అదంతా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఐఎల్స్ మోస్ట్ కామన్గా అన్ని యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి కెనడాలో. అదర్ దెన్ ఐఎల్స్ ఇంకా వేరే ఎగ్జామ్ ఏమైనా రాయాలనుకుంటే కనుక తప్పకుండా కనుక్కున్న తర్వాతనే మీరు అటెంప్ట్ చేసుకోండి. అండ్ యూఎస్కి వచ్చేసి అయితే తప్పకుండా మీకు జిఆర్ఈ తప్పకుండా అడుగుతారు వాళ్ళకి. అండ్ ఐఎల్స్ వచ్చేసి కూడా యూఎస్లో అడుగుతారు, బట్ నాట్ మేబీ కెనడా లాగా ఓవరాల్ 7 ఉండాలి, ఈచ్ మాడ్యూల్లో 6 రావాలి అని చెప్పేసి కాకపోయినప్పటికీ కూడా యూఎస్లో మాత్రము ఐఎల్స్ అటెంప్ట్ చేసి ఉండాలి అని
అని చెప్పేసి మేబీ అని అడగొచ్చు. అండ్ ఎట్ ద లాస్ట్ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ దట్ పీటీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ కెనడా. పీటీ ఈజ్ ఓన్లీ ఫర్ ఆస్ట్రేలియా. అది నాకు తెలిసినంత వరకు మాత్రమే. నాకు తెలిసి యూఎస్ లో కూడా యాక్సెప్ట్ చేయరు పీటీ అనేది, ఓన్లీ ఫర్ ఆస్ట్రేలియా గైస్. సో ఈ థింగ్స్ ని మాత్రం కన్సిడర్ చేసుకొని కంపేర్ చేసుకొని వాట్ ఎవర్ యూ గైస్ థింక్ ఇట్స్ గుడ్ దెన్ గో హెడ్ విత్ ఇట్ అని నేను చెప్తాను. అండ్ మూవింగ్ ఆన్ నౌ టాకింగ్ అబౌట్ కెనడా ఓన్లీ. సో చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే కెనడా రావాలనుకుంటున్నారో కొన్ని కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అవుతారు. కొందరు వచ్చేసి 2-3 కన్సల్టెన్సీస్ కి వెళ్ళి తెలుసుకొని దాని తర్వాత వాట్ ఎవర్ ఈస్ గుడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నా ఛానల్ నుంచి అయినా లేకపోతే సమ్ అదర్ ఛానల్స్ నుంచి అయినా మీరు గెయిన్ చేసుకుని ఇన్ఫోని కంపేర్ చేసుకొని వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ అని చెప్పేసి ఫైనల్లీ డిసైడ్ అవుతూ ఉంటారు చాలా మంది. అండ్ కొందరు వచ్చేసి ఒకటే పర్టికులర్ కన్సల్టెన్సీ మీద డిపెండ్ అయ్యేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే నాలెడ్జ్ అనేది లిమిట్ అయిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ మాలాంటి ఛానల్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పటికీ కూడా కన్సల్టెన్సీస్ వచ్చేసి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతుంది. సో మనకు నచ్చిన యూనివర్సిటీ గురించి లేదా కాలేజ్ గురించి అడిగినప్పుడు వాళ్ళకు అనుగుణంగా ఉండే కాలేజ్ ని సజెస్ట్ చేయడము. అండ్ మోస్ట్లీ యూనివర్సిటీలో జాయిన్ అవుతా అన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే యూనివర్సిటీ అండ్ కాలేజ్ ఆర్ ప్రెటీ సేమ్, సో కాలేజ్కి వెళ్ళిపోండి అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు చాలా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. చాలా మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇఫ్ యూఆర్ స్మార్ట్ ఎనఫ్ అండ్ నాట్ జస్ట్ డిపెండింగ్ అపాన్ వన్ పర్టికులర్ కన్సల్టెన్సీ దెన్ యూ విల్ బి సర్వైవ్డ్. ఇఫ్ నాట్ ఆ ట్రాప్ లో తప్పకుండా చిక్కుకున్నట్టే. అందుకే నా పర్సనల్ సజెషన్ వచ్చి ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి అప్లై చేయాలి అనుకుంటే ఆ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ ఏ కన్సల్టెన్సీ వాళ్ళు అప్లై చేయగలుగుతారు అండ్ ఎవరు యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇస్తున్నారో మీరు వాళ్ళందరినీ కంపేర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే మీకు జెన్యూన్ గా అనిపిస్తారో అప్పుడే మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. బట్ మీరు బ్లైండ్ గా ఒకటే కన్సల్టెన్సీ మీద డిపెండ్ అయితే మీకు అసలు ఏమీ అర్థం కాదు. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ త్రూ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా ఫైనల్లీ మీరు కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు బ్రెయిన్ వాష్ చేయడం, సరే మీకు చేయకపోయినా కూడా మీ పేరెంట్స్ చేసడం వల్ల మీ పేరెంట్స్ కూడా మళ్ళీ మీకు ఫోర్స్ చేయడం, సో ఇలాంటిది మనకు జరగవచ్చు. సో అందుకే ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు గో టు 2-3 కన్సల్టెన్సీస్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తాను నేను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీ కన్సల్టెన్సీ ఇస్ బ్యాడ్, బట్ దేర్ ఆర్ ఫ్యూ ఎవరైతే జస్ట్ వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవడానికి మాత్రమే వర్క్ చేస్తారో. ఎందుకంటే స్టూడెంట్ కి ఒక యూనివర్సిటీ అండ్ వాళ్ళ కెరీర్ ఎంత ఇంపార్టెంట్, పర్సనల్ గా కన్సల్టెన్సీ వాళ్ళకి కూడా వాళ్ళ బిజినెస్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే కాలేజ్ లోకి మిమ్మల్ని పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బెటర్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్ గైస్. సో అందుకే ఫస్ట్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోండి ప్రతి ఒక్క కన్సల్టెన్సీకి వెళ్ళి. దెన్ విచ్ ఎవర్ యూ ఫైండ్ ఈస్ రైట్ ఫర్ యూ గైస్ దెన్ జస్ట్ స్టార్ట్ ద ప్రాసెస్ విత్ దెమ్. అండ్ అప్లై చేసే ముందు కూడా ఒక 2-3 కనుక్కోండి వెదర్ ఇఫ్ దట్ కన్సల్టెన్సీ ఇస్ గుడ్ ఆర్ నాట్, దెన్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్లీ. అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా మంది స్టూడెంట్స్ నాకు డిఎం చేసి మోస్ట్ కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే నేను సో అండ్ సో కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, దీని జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సో అండ్ సో బ్రాంచ్ కి ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. అఫ్ కోర్స్ దట్స్ యాక్చువల్లీ అ ఫేర్ క్వశ్చన్ అని చెప్పాలి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీ పొజిషన్ లో ఉన్నప్పుడు, మీ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నేను ఇలాంటి క్వశ్చన్ ని ఇక్కడ ఉన్న బ్రదర్ ఎవరైతే నాకు హెల్ప్ చేశారో అతన్ని కూడా అడగడం జరిగింది. సో నాకు అప్పుడైతే ఆ టైంలో బానే ఉంటుందనే ఆన్సర్ వచ్చింది. అఫ్ కోర్స్ ఎవరైనా బానే ఉంటుందని అంటారు, బట్ నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఎవరైనా ఒక పర్టికులర్ కోర్స్ కాలేజెస్ లో కానీ యూనివర్సిటీస్ లో కానీ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు 100% ఇవ్వగలుగుతారు. సో మీరు 100% ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల డెఫినెట్లీ ఏదో ఒక ఆపర్చునిటీ అండ్ డోర్ ఓపెన్ అవుతుంది. దాని త్రూ మీరు స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా గ్రోత్ ఈవెన్చువల్లీ ఉంటుంది. సో మీకు వన్స్ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందో మొత్తం అన్ని తెలుసుకున్న తర్వాత గ్రో అవ్వడం పెద్ద ఇబ్బంది అయిన విషయం ఏం కాదు. బట్ మేబీ బికాస్ ఆఫ్ దిస్ కరెంట్ పాండమిక్ సిచ్యువేషన్ కొంచెం జాబ్ మార్కెట్ అటు ఇటుగా అయ్యింది. బట్ ఈవెన్చువల్లీ సిచ్యువేషన్ అంతా యథావిధికి వచ్చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తప్పకుండా ఉంటాయి. సో ఎవరైనా కూడా ఒక పర్టికులర్ కోర్స్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇది తీసుకుంటేనే జాబ్స్ వస్తాయని మీకు ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మాటలు విని తీసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ మీకు ఆ కోర్స్ నచ్చకపోయినా కూడా చదువుకొని ఫినిష్ చేసుకున్న తర్వాత మీకు ఆ కోర్స్ రిలేటెడ్ పైన జాబ్ వచ్చిన తర్వాత మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండకపోతే యూ హ్యావ్ టు సఫర్ అ లాట్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అదే విధంగా యూ మే నాట్ బి ఏబుల్ టు గివ్ యువర్ 100% కాబట్టి ఇట్స్ ఆల్వేస్ suggested to go with the course whichever you are interested in. And ఎవరైతే ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారో just be prepared that whatever the course you're gonna take, hope that helps you in the future. And ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఒకవేళ ఒక స్పెసిఫిక్ సైడ్ ఆఫ్ ఏరియాలో ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీకు కాలేజెస్ సూటబుల్ అవుతాయని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే కాలేజెస్లో ఇప్పుడు ఒకవేళ మీరు ఐటీ సెక్టర్ నుంచి ఉన్నారనుకోండి, మీకు ఐటీ అంటే నెట్వర్కింగ్లో కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ లేకపోతే బిజినెస్ కమ్ ఐటీ
ఐటీలో కానీ ఇలాంటి కోర్సెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాలేజ్లో ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ని సార్ట్ చేస్తారు. సో సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు మొత్తం కోర్స్ ప్రోగ్రామ్ అంతా సైబర్ సెక్యూరిటీ మీద మాత్రమే మీకు అన్ని నేర్పించడం జరుగుతుంది. సో నెట్వర్కింగ్లోకి దిగితే నెట్వర్కింగ్ సంబంధించింది మాత్రమే మీకు నేర్పించడం జరుగుతుంది. బట్ వేరాజ్ ఇఫ్ యూ గో టు ద యూనివర్సిటీస్లో ఎలా ఉంటాయంటే ఎంఇంజ్ ఉంటుంది, మాస్టర్స్ ఇన్ అప్లైడ్ సైన్స్ ఉంటుంది. సో ఎంఇన్స్లో వచ్చేసి కూడా ఎలా ఉంటాయంటే మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్స్ అని ఉంటుంది, లేకపోతే మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇన్ ఆటోమోటివ్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. బట్ స్పెసిఫిక్గా నెట్వర్కింగ్ అని చెప్పేసి లేకపోతే సైబర్ సెక్యూరిటీ మాస్టర్స్ అని చెప్పేసి అలా అయితే ఉండదు. అండ్ మీరు యూనివర్సిటీలో జాయిన్ అయ్యి కూడా ఇలాంటి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ ఏది తీసుకున్నా కూడా మీకు లోపల ఎలెక్టివ్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఎలెక్టివ్స్ లో మీరు సెలెక్ట్ చేసుకొని చదువుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. సో జాబ్ ఆపర్చునిటీస్ కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే మాస్టర్స్ చేసిన స్టూడెంట్ ని అండ్ పీజీడీఎం చేసిన స్టూడెంట్ ని ఇద్దరిని కూడా ఈక్వల్ గా ట్రీట్మెంట్ లభిస్తుంది ఇక్కడ. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ ఏమీ ఉండదు. బట్ కాలేజ్ వాళ్ళకి ఏమవుతుందంటే మీరు పీజీడీఎంలో స్పెసిఫిక్ కోర్స్ తీసుకుంటారు కాబట్టి అంటే సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి మీరు కెరియర్ పాత్ మొత్తం సైబర్ సెక్యూరిటీ సైడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ సేమ్ అప్లైస్ టు ది అదర్ బ్రాంచ్ యాజ్ వెల్. సివిల్ వాళ్ళు ఏది తీసుకుంటే ఆ పర్టికులర్ పాత్ ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లోనే కెరియర్ పాత్ ఉంటుంది వాళ్ళకి. వేరస్ ఫర్ ద మాస్టర్స్ ఏంటి అంటే మీరు ఇప్పుడు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, లేకపోతే మోస్ట్ కామన్ గా ఇక్కడ ఎలా ఉంటుందంటే మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉంటుంది. అలా ఉన్న కోర్సెస్ లో మీరు జాయిన్ అయితే కనుక మీకు ఎలా అంటే నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళొచ్చు, మీరు సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ కమ్ ఐటీ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇలాంటివి చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళకి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలాగో మనం యూనివర్సిటీ అండ్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మందికి డౌట్ ఏంటి అంటే అసలు యూనివర్సిటీ అండ్ కాలేజ్ లో జాయిన్ అవ్వడం వల్ల డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. కాలేజ్ లో జాయిన్ అయినట్టయితే కనుక మీకు ఒక 15 పాయింట్స్ తక్కువ ఉంటాయి కంపేర్ టు మాస్టర్స్ గ్రాడ్యుయేట్. అంటే ఈ 15 పాయింట్స్ ఎక్కడ అంటే డ్యూరింగ్ పిఆర్ అప్లై చేసే టైంలో మీకు 15 పాయింట్స్ తక్కువ వస్తాయి. సో ఆ 15 పాయింట్స్ ని ఎలా కవర్ చేయొచ్చు అంటే బేసిక్ గా జనరల్ ఐఎల్స్ లో మీరు ఎక్కువగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అట్ ద సేమ్ టైం జనరల్ ఐఎల్స్ లో 8,777 ఉన్నట్టయితే కనుక మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఒకవేళ ఆ టైంలో కట్ ఆఫ్ వచ్చేసి అబౌట్ 470, 464 ఆ స్కోర్ ఉంటే కనుక ఆ స్కోర్ ని మీట్ అవ్వడానికి మేబీ పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మాత్రము సిఈసి అంటే కెనడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ అని చెప్పేసి రీసెంట్ గా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో సిఈసి అంటే బేసిక్ గా ఏంటి అంటే ఇక్కడికి వచ్చి చదువుకొని ఎవరైతే జాబ్ ఇక్కడ కెనడియన్ కంపెనీకి వర్క్ చేస్తున్నారో 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని పూల్ లో ఎంటర్ అయి ఉన్నారో వాళ్ళని ఇన్విటేషన్ పుష్ చేసి చాలా లీస్ట్ స్కోర్ కట్ ఆఫ్ తోని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో లెట్స్ హోప్ ఇలాంటి సిఈసి అనేది ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. సో మనం ఈ సిఈసి కేటగిరీ ఫెడరల్ స్కిల్ లేకపోతే ఎక్స్ప్రెస్ ఎంట్రీ పిఆర్ గురించి కొంచెం లేటర్ గా మాట్లాడుకుందాము. సో మనము ఇప్పుడు వచ్చేసి 15 పాయింట్స్ ఏవైతే స్టూడెంట్ పీజీడీఎం చేసినందుకు ల్యాక్ అవుతాడో జస్ట్ బికాస్ ఈజ్ నాట్ అ మాస్టర్స్ గ్రాడ్యుయేట్. అండ్ కమింగ్ బ్యాక్ టు యూనివర్సిటీస్, మీరు యూనివర్సిటీస్ నుంచి మాస్టర్స్ డిగ్రీ ఫినిష్ చేస్తే కనుక మీకు మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసినందుకు ఒక జస్ట్ బికాస్ యూ ఆర్ మాస్టర్స్ గ్రాడ్యుయేట్ మీకు 15 పాయింట్స్ అడిషనల్ గా వస్తాయి కంపేర్ టు అ పీజీడీఎం స్టూడెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసి ఎక్కువగా కష్టపడిన అవసరం ఉండదు, ఎందుకంటే అడిషనల్ మీకు 15 పాయింట్స్ ఉన్నాయి. అడిషనల్ గా మీరు ఐఎల్స్ జనరల్ కోసం ఎక్కువగా కష్టపడి 8,777 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు కొద్దిగా అటు ఇటుగా తెచ్చుకున్నా కూడా స్కోర్ డెఫినెట్లీ మీరు కరెంట్ ఏదైతే కట్ ఆఫ్ స్కోర్ ఉంటుందో, కాంపిటీషన్ ఏదైతే మార్కెట్ లో ఉంటుందో దాన్ని తప్పకుండా తట్టుకోగలుగుతారు పిఆర్ అప్లై చేసే టైంలో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు మాస్టర్స్ చేస్తే మీరు మాస్టర్స్ గ్రాడ్యుయేట్ పిఎన్పికి ఎలిజిబుల్ అవుతారు. సో ప్రతి ఒక్క ప్రావిన్స్ కి మాస్టర్స్ గ్రాడ్యుయేట్ పిఎన్పి అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు తెలియదు, కానీ ఒంటారియోకి అయితే మాస్టర్స్ గ్రాడ్యుయేట్ పిఎన్పి ఉంది. సో దాని కింద సర్టెన్ స్లాట్స్ ఉంటాయి, అబౌట్ 600 ఏమో ఓపెన్ చేస్తారు ఇయర్లీ. సో డిపెండ్స్ అనమాట వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్డ్. సో వాళ్ళు ఆ టైంలో ఓపెన్ చేసినప్పుడు మనం అందరము వాటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. వాటికి ఎలిజిబుల్ అవ్వాలంటే కూడా ఆ టైంలో కూడా మన దగ్గర ఐఎల్ స్కోర్ జనరల్ ఉండాలి. అది ఓవరాల్ 6.5 ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ నో మాడ్యూల్ లెస్ దెన్ 6 అంటే అది మ్యాండేటరీ. సో అప్పుడు మాత్రమే మనము ఆ మాస్టర్ గ్రాడ్యుయేట్ పిఎన్పి రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాని ఫర్దర్ గా స్ట్రేట్ గా మనము పిఆర్ అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లక్కీగా మనకి మాస్టర్స్ పిఎన్పి వాళ్ళు స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు మనం రిజిస్టర్ చేసుకున్నట్టయితే మనది ఒకవేళ అంత కరెక్ట్ గా ఉండి అప్రూవ్ అయిపోతే మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్ట్రేట్ 600 పాయింట్స్ మన అకౌంట్ లో ఉంటాయి. సో మనకు మాస్టర్స్ పిఎన్పి త్రూ ఏదైతే 600 పాయింట్స్ వచ్చాయో చాలా హెల్ప్ చేస్తాయి. ఆ విధంగా మనం ఫర్దర్ గా పిఆర్ కి అప్లై చేస్తాము. సో వితౌట్ ఎనీ జాబ్ మనకు పిఆర్ వచ్చేది అంటే మాస్టర్స్ గ్రాడ్యుయేట్ పిఎన్పి త్రూ మాత్రమే. బట్ దానికి వచ్చేసి ఒక చిన్న లింక్ ఉంది. అదేంటి అంటే 12,000 or 13,000 కెనడియన్ డాలర్స్ మన అకౌంట్ లో సేవింగ్స్ చూపెట్టాలి. సో అందుకే ఆ మాస్టర్స్ పిఎన్పి మీరు అప్లై చేసే టైం కల్లా మీ అకౌంట్ లో $12,000 ఉంటేనే దెన్ ఓన్లీ ఆర్ అప్లికేషన్ విల్ బి అప్రూవ్డ్. సో అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మాస్టర్స్ స్ట్రీమ్ పిఎన్పికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక మీ దగ్గర వచ్చేసి 12,000 CAD మీ అకౌంట్ లో సేవింగ్స్ లో ఉండాలి. అండ్ మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అయిపోయి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ జనరల్ ఐఎల్స్ రాసి ఉండాలి. ఐ హోప్ ఐ వాస్ క్లియర్. ఆ వీడియో చాలా లెంత్
లెంతీ అండ్ లాగ్ అనిపించొచ్చు. నేను మోస్ట్‌లీ ఎంత క్లియర్‌గా వివరించగలిగితే అంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ ఇట్ అండ్ ఐ థింక్ ఐయామ్ మేకింగ్ సెన్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ఇప్పటివరకు మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోతే డెఫినెట్లీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు పుష్ అవుతుంది. ఎవరికైతే ఈ వీడియో ఇంపార్టెంటో వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది. సో మనము కొందరికి హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మూవింగ్ ఆన్, ఇప్పుడు మనం యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే గనుక ఇక్కడ యూనివర్సిటీస్‌లో బేసిక్‌గా ఇంజినీరింగ్, మాస్టర్స్ ఇన్ అప్లైడ్ సైన్స్ ఇలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు దీంట్లో ఏది అప్లై చేయాలి? దేనికి ఎలిజిబుల్ అవుతామని చెప్పేసి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీరు బ్యాచిలర్స్ రీసెంట్‌గా ఫినిష్ చేసుకోనుండి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు మీ దగ్గర అనుకుంటే గనుక మీరు ఇంజినీరింగ్‌కి ఎలిజిబుల్ అవుతారు మోస్ట్‌లీ. ఎందుకంటే ఇంజినీరింగ్‌కి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు అండ్ మోస్ట్‌లీ రెఫరెన్సెస్ కూడా అవసరం లేదు. అంటే రెఫరెన్సెస్ అంటే మనం యూజువల్లీ మాస్టర్స్ ఇన్ అప్లైడ్ సైన్స్ ఒకవేళ ఎనీ యూనివర్సిటీస్‌లో అప్లై చేసుకోవాలంటే నాకు తెలిసి యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌కి మనం రిక్వెస్ట్ పెట్టుకొని మన పేపర్స్ కానీ లేకపోతే ఎక్స్‌పీరియన్స్ కానీ మనం చేసిన ప్రాజెక్ట్స్ కానీ అన్ని పంపిస్తే అప్పుడు వాళ్ళు అప్రూవల్ ఇచ్చి ఓకే దిస్ క్యాండిడేట్ ఈస్ రైట్ ఫిట్ ఫర్ మాస్టర్స్ ఇన్ అప్లైడ్ సైన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అనిపిస్తే కనుక దెన్ వాళ్ళు మన ప్రొఫైల్ ని రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు అడ్మిషన్ రావడం జరుగుతుంది. సో డిఫరెన్సెస్ బేసిక్ గా ఏముంటాయంటే, మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఒక ఫ్రెషర్ కి ఎలిజిబిలిటీ ఉంటుందో దాంట్లో వచ్చేసి మనకు కోఆప్ మాత్రమే ఉంటుంది. మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ఏమీ ఉండదు. సో కోఆప్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫాల్ ఇంటేక్ కి వచ్చిన బ్యాచ్ లో నుంచి మొత్తం ఒక 60 పీపుల్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మేబీ ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా నంబర్ ఏమైనా ఇంక్రీజ్ చేశారేమో తెలియదు కానీ, సో ఆ నంబర్ ఇంక్రీజ్ ఒకవేళ 80, 90, 120 ఎంత అయినప్పటికీ కూడా సో కోఆప్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ కోఆప్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే సర్టెన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి యూనివర్సిటీస్ కి. అంటే 2 సెమిస్టర్స్ ఆఫ్ ఫీ ఒకటేసారి పే చేయడము అండ్ లేకపోతే మేబీ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా చేంజ్ అవ్వచ్చు టైమ్లీ. సో అలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయిన తర్వాత దెన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా మన ఎక్స్పీరియన్సెస్ అండ్ మనం చేసిన రీసెర్చెస్ ఏమైనా ఉంటే రీసెర్చ్ అండ్ పేపర్ ఏమైనా సబ్మిట్ చేసి ఉంటే పేపర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ వాటి గురించి డిస్కస్ చేస్తే ఇఫ్ దే ఫైండ్ యూ యాజ్ అ రైట్ ఫిట్ అండ్ అదే విధంగా ఇంప్రెసివ్ ప్రొఫైల్ అనిపిస్తే కనుక దెన్ యూ విల్ బి గివెన్ అ కోఆప్ ఆప్షన్. సో ఆ విధంగా కోఆప్ అయితే రావడం జరుగుతుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. ఇక్కడ కెనడాలో ఎనీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేయవు. ప్రతి ఒక్కరి ఇండివిజువల్ ఎఫర్ట్స్ మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటంటే, కాలేజెస్లో కూడా పీజీడీఎం కోర్సెస్లో కొన్ని కోఆప్ ఆఫర్ చేసే కోర్సెస్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ పిక్ చేసుకున్నట్టయితే దాంట్లో కొన్నిటికి మ్యాండేటరీ కోఆప్ ఉంటుంది, కొన్నిటికి వచ్చేసి ఆప్షనల్ కోఆప్స్ ఉంటాయి. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మాస్టర్స్ ఇన్ అప్లైడ్ సైన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ వచ్చేసి వాళ్ళకి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ వచ్చేసి వన్ ఆఫ్ ది సెమిస్టర్లో ఉంటుంది. అది ఒక థర్డ్ సెమిస్టర్లో ఉంటుంది అనుకుంటా. సో అది మ్యాండేటరీ ఇంటర్న్షిప్. ఆ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ కూడా మనమే ఓన్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది తెచ్చుకోవడం ఎలా అంటే, రెజ్యూమేని బిల్డ్ చేసేసుకొని మనమే బయటికి పంపించడం, ఇంటర్న్షిప్ కోసం రిక్వెస్ట్ చేయడము, అట్ ద సేమ్ టైమ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడము. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇఫ్ యూ గెట్ అ ఆపర్చునిటీ సో అక్కడికి వెళ్ళి వర్క్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంటర్న్షిప్ రాకపోయినట్టయితే కనుక మీరు ఆ డ్యూరేషన్లో ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట మాస్టర్స్ ఇన్ అప్లైడ్ సైన్స్ ఇన్ యూనివర్సిటీస్. ఎస్, సో ఫార్ అయితే అన్ని కవర్ చేశాము. బట్ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ థింగ్. నాకు తెలిసి ఇప్పటివరకు కూడా ఎవరు ఎక్కడ ఇది చెప్పి ఉండరు. బట్ నా ఇన్స్టాగ్రామ్ లైవ్స్లో కానీ లేకపోతే యూట్యూబ్ లైవ్లో కానీ నేను చెప్పడం జరిగింది ఈ విషయము. సో ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్ ఎవరైతే డిగ్రీ చేశారో, డిగ్రీ వచ్చేసి 3 years డ్యూరేషన్ కాబట్టి, సో డిగ్రీ చేసిన వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చేసి 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ అది. అండ్ +12 తర్వాత 4 years కోర్స్ డ్యూరేషన్ చేసిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళది 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో డిగ్రీ చేసిన వాళ్ళు 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి సో 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న డిగ్రీ స్టూడెంట్ వచ్చేసి పీజీడీఎం మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు. అండ్ వేరాజ్ 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న ఒక బ్యాచిలర్ స్టూడెంట్ మాత్రము బోత్ కాలేజెస్ కి అండ్ యూనివర్సిటీస్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న డిగ్రీ స్టూడెంట్ మాత్రము యూనివర్సిటీకి ఎలిజిబుల్ అవ్వలేడు జస్ట్ బికాస్ వాళ్ళకు 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. సో ఈ యొక్క రీజన్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే జస్ట్ +12 ఫినిష్ చేసేసుకొని ఇక్కడికి బ్యాచిలర్స్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా చెప్పదలుచుకుంది ఒక్కటే. అదేంటి అంటే, మీరు బ్యాచిలర్స్ అనేది యూనివర్సిటీ నుంచి చేస్తే కనుక మీకు 40 to 50 lakhs అవుతుంది విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ అదే విధంగా మీరు ఒకవేళ కాలేజ్ నుంచి పర్సూ చేయాలి అనుకుంటే కనుక మీకు పోస్ట్ సెకండరీ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. సో అది వచ్చేసి 3 years ఉంటాయి, 2 years కూడా ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఏదైతే అది ఎన్ని ఇయర్స్ ఉందో చూసుకొని దెన్ జాయిన్ అవ్వండి. సో మీకు కూడా యథావిధిగా మళ్ళీ 3 years ఆఫ్ వర్క్ పర్మిట్ అది ఇది
అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఎక్కడ ఇబ్బంది జరగొచ్చు అంటే, ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే +12 ఫినిష్ చేసుకున్న వాళ్ళ కోసం మాత్రమే. మీకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందంటే పీఆర్ అప్లై చేసే టైంలో, ఒకవేళ ఇప్పుడు కరెంట్ ఏదైతే కెనడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేస్తే కనుక మేబీ మీకు ఎటువంటి ఇబ్బందులు జరగకపోవచ్చు. బట్ ఏమవుతుందంటే చెప్పలేము ఎప్పుడేం జరుగుతుందో. సో ఎనీ టైం ఏదైనా జరగవచ్చు కాబట్టి ఒక రిస్క్ ఫ్యాక్టరే +12 తర్వాత మీరు ఇక్కడ బ్యాచిలర్స్ చేయడానికి వస్తే కనుక. సో ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. అండ్ బ్యాచిలర్స్ తర్వాత మీరు ఫర్దర్ గా మాస్టర్స్ చేయాలన్నా కూడా చేయొచ్చు అనుకుంటా. సో ఇఫ్ యూ ఆర్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్, ఇఫ్ యూ థింక్ యూ కెన్ మేనేజ్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ యువర్ పేరెంట్స్ ఆర్ దేర్ టు లుక్ ఆఫ్టర్ యూ అనుకుంటే కనుక దెన్ డెఫినెట్లీ మీరు బ్యాచిలర్స్ చేయడానికి ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకొక మోస్ట్ కామన్ గా అడిగే క్వశ్చన్ వచ్చేసి, చాలా మంది ఎంబీఏ చేయడానికి ఇక్కడికి వద్దామని అనుకుంటారు. సో ఎంబీఏ చేయాలి అని ఎవరైనా అనుకున్నా కూడా ఫస్ట్ మీ అందరికీ ప్రయర్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఎంబీఏ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎంబీఏ అనే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ యూనివర్సిటీస్లోనే ఆఫర్ చేస్తారు. దే ఆర్ బిట్ ఎక్స్పెన్సివ్. నేను చెప్పినట్టుగా మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ ఒకవేళ మీరు యూనివర్సిటీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కనుక మీట్ అయినట్టయితే తప్పకుండా మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దేర్ ఆర్ ఆల్సో కోర్సెస్ లైక్ ఎంఐఎం అని చెప్పేసి. సో అవి 1 year కోర్స్ మాత్రమే ఉంటాయి. వేరస్ ఎంబీఏ మేబీ ఫర్ 2 years. సో నేను ఇన్ డెప్త్ అయితే ఎప్పుడు డిగ్ చేయలేదు దాని గురించి. ఇంకా స్టబ్బన్ గా ఎవరైనా ఉండి నాకు ఎంబీఏనే కావాలి, లేకపోతే ఎంబీఏ కాకపోయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ సైడ్ నేను జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక కాలేజెస్ లో చాలా మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో మీరు ఆ కాలేజెస్ లో ఉన్న కోర్సెస్ ని మీరు ఫస్ట్ చూసుకొని మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అయిపోయి ఆ మేనేజ్మెంట్ కి సంబంధించిన కోర్స్ పర్సూ చేయొచ్చు. చాలా మంది ఈ ఒక్క క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, అదేంటంటే నేను ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, వాట్ ఆర్ ద బెస్ట్ కాలేజ్, బెస్ట్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నా ఒపీనియన్ లో వచ్చేసి దిస్ నథింగ్ లైక్ టాప్ కాలేజ్ ఆర్ టాప్ యూనివర్సిటీస్. సో ఎనీ పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఒకవేళ మీకు అడ్మిషన్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోండి. ఎందుకంటే యూనివర్సిటీ స్టాండర్డ్స్ డెఫినెట్లీ బాగానే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీకు వచ్చేసి మాస్టర్స్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ వస్తుంది. కాలేజ్ లో కూడా it doesn't really matter which college you join, but ultimately whichever the college you are joining, make sure you are opting for 2 years of course duration. Then దాని వల్ల మీకు 3 years of work permit వస్తుంది. And at the same time మీరు చేసేది PGDM కాబట్టి it doesn't really matter. అదర్ దెన్ మాంట్రియల్ వచ్చేసి మీరు ఎక్కడ చదువుకున్నా కూడా నాకు తెలిసి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మాంట్రియల్లో వాళ్ళ ఓన్ రూల్స్ ఉంటాయి. సో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ రియలీ షూర్ వాట్ రూల్స్ ఆర్ దే. బట్ మీరు ఒకవేళ PGDM చేయాలి అనుకుంటే it doesn't really matter. ఎనీ కాలేజ్లో చదివినా స్టిల్ యూ విల్ బీ అ PGDM స్టూడెంట్ ఓన్లీ. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొంచెం రినౌండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓల్డ్ యూనివర్సిటీస్ లేదా ఓల్డ్ కాలేజ్ లో జాయిన్ అవ్వడం వల్ల ప్రొఫెసర్స్ అనే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు జాయిన్ సమ్ వెల్ నోన్ కాలేజ్. అండ్ సేమ్ టైమ్ ఇఫ్ యూఆర్ జాయినింగ్ సమ్ న్యూ కాలేజ్, జస్ట్ రీసెర్చ్ అబౌట్ ఇట్, ఎలాంటి కాలేజ్ ఎలా ఉండబోతుంది అది ఇదని చెప్పేసి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏంటి అంటే, చాలా మంది ఎవరికైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి పిఆర్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో కొన్ని కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవుతున్నారు. అఫ్ కోర్స్ దాంట్లో రెప్యూటెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఏదో ఎవాల్యుయేషన్ అని చెప్పేసి సంథింగ్ అని చెప్పేసి ఒక 2000-3000 పే చేయించుకుంటున్నారు అని చెప్పేసి నేను విన్నాను. చాలా మంది ఎలిజిబుల్ కాకపోయినప్పటికీ కూడా జస్ట్ వాళ్ళ ప్రొఫైల్ వింటే మనకు అర్థమవుతుంది వెదర్ దే విల్ బి ఎలిజిబుల్ ఆర్ నాట్ అని. వాళ్ళు ఏంటి అంటే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి బేసిక్గా వాళ్ళు మీ దగ్గర నుంచి క్యాష్ చేసుకోవడం జరుగుతుంది. సో అది బేసిక్గా మీరు సిఆర్ఎస్ స్కోర్ క్యాలిక్యులేటర్ గూగుల్లో ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసి మీ స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మీకు క్లారిటీగా మొత్తం అసలు మీరు ఎంత మీట్ అవుతున్నారు ప్రతి ఒక్కటి గూగుల్లో ఉంటుంది. మీరు చేసే జాబ్ రోల్ ఏంటి, అసలు దాని ఎన్ఓసి కోడ్ ఏంటి. సో మీరు చేసే జాబ్ రోల్ ఒకవేళ ఎన్ఓసిలో ఉన్న కోడ్స్ అంటే జాబ్ రోల్స్ కి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎన్ఓసి ఏ కేటగిరీలో ఏ జాబ్ రోల్ కింద మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతున్నాయో చూసుకొని అది మీ పర్టికులర్ ఎన్ఓసి కోడ్ అవుతుంది. సో ఆ విధంగా మీరు ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. యాక్చువల్లీ పిఆర్ అనేది కూడా మనం సొంతంగా అప్లై చేసుకోవచ్చు. మనమే ఏంటి అంటే కొంచెం ఆ భయం అనేది తప్పకుండా ఉంటుంది. సో డెఫినెట్లీ నేను పిఆర్ ఎలా అసలు అప్లై చేసుకోవాలి, లేకపోతే సిఆర్ఎస్ స్కోర్ ఎలా చూసుకోవాలి అనే దానిపైన కూడా ఒక లైవ్ సెషన్ చేస్తాను యూట్యూబ్ లో. నేను తప్పకుండా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా నా దగ్గర నుంచి అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్స్ లో లింక్స్ ఉంటాయి. అక్కడ నేను పోస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఒక లైవ్ చేసి దాంట్లో సిఆర్ఎస్ స్కోర్ ఎక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అసలు ఎన్ఓసి కోడ్ అనేది ఎలా చూసుకోవాలి అని చెప్పేసి నేను మొత్తం అక్కడ చూపెడతాను. అండ్ అదే విధంగా పిఆర్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో ఆల్రెడీ ఇంతకుముందు పాస్ట్ లో చేశాను. సో తప్పకుండా ఇక్కడ ఐ కార్డ్ లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఎవరైనా పిఆర్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆ వీడియో కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా మాట్లాడి ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా స్పాంటేనియస్ గా చెప్తా ఉంటాను ప్రతి ఒక్కటి, ఏది కూడా స్క్రిప్టెడ్ కాదు కాబట్టి. సో ఎక్కడ ఏం పాయింట్స్ మర్చిపోతాననే ఉద్దేశంలో నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పుంటాను. సో దాన్ని కొంచెం స్పీడ్ స్లో చేసుకొని చూడండి. మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత కెన్ డెఫినెట్లీ పింగ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఐ కెన్ డెఫినెట్లీ లెట్ యూ నో అండ్ క్లియర్
క్లియర్ యువర్ డౌట్ యాజ్ వెల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అసలు ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ లేకపోతే సిఆర్ఎస్ స్కోర్ చూసుకోవడం, ఎన్ఓసి కేటగిరీ చూసుకోవడము, సో ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అంటే బేసిక్ గా ఫస్ట్ ఎన్ఓసి కోడ్ చూసుకుంటే దెన్ యూ విల్ గెట్ టు నో వెదర్ యూ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ కెనడా ఆర్ నాట్. దాని తర్వాత సెకండ్ చేయాల్సిన మెయిన్ స్టెప్ ఏంటి అంటే ఐఎల్స్ జనరల్ లో మీరు 8,777 తెచ్చుకోగలరా లేదా. సో 8,777 తెచ్చుకోగలిగితే మాత్రమే దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు స్టాండ్ ఇన్ ద కరెంట్ కాంపిటీషన్. ఇది గుర్తుపెట్టుకోండి. సో అందుకే తొందరపడిపోయి కన్సల్టెన్సీస్ కి 50,000 60,000 అట్లా పే చేయకండి. సో ఏదేమున్నా కూడా ఫస్ట్ 8,777 తెచ్చుకోగలుగుతారా లేదా, అది తెచ్చుకున్న తర్వాత స్కోర్ అన్ని రెడీ అయిన తర్వాత అఫ్ కోర్స్ నేను ఇండియాలో ఉన్నా కూడా నేను భయపడుతుండే ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తాను అని చెప్పేసి. సో ఆ మిస్టేక్స్ అలాంటివి ఏం జరగకుండా ఉండాలని చెప్పేసి మనం కన్సల్టెన్సీ వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. బట్ కన్సల్టెన్సీ వాళ్ళు అదే అడ్వాంటేజ్ గా తీసుకొని చాలా మంది మిస్గైడ్ చేయడము, వాళ్ళకి తెలియకపోయినా కూడా తెలిసినట్టు యాక్ట్ చేయడము చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రియల్ సిచ్యువేషన్ లో ఉండరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే జస్ట్ ట్రైన్డ్, ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. సో దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ఆఫ్ ది కెనడా నుంచి ఎవరైతే పిఆర్ అప్లై చేస్తున్నారో మోస్ట్లీ మీరందరూ వచ్చేసి ఫెడరల్ స్కిల్ కిందకి వస్తారు. దానికి చాలా కాంపిటీషన్ ఉంది. ప్రస్తుతానికి అయితే అన్ని హోల్డ్ లో పెట్టారు. సో ఇప్పటివరకు డ్రాస్ ఏమి రాలేదు రీసెంట్ టైమ్స్ లో. ఇప్పుడు వచ్చినా కూడా కట్ ఆఫ్ వచ్చేసి అబోవ్ 470 ఉంటుంది ఫర్ షూర్ గా. సో ఈ కాంపిటీషన్ ని తట్టుకోవాలంటే తప్పకుండా మీరు ఐఎల్స్ జనరల్ లో 8,777 తెచ్చుకోవాలి అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు బ్యాక్ హోమ్. దెన్ ఓన్లీ యుల్ బి ఎలిజిబుల్. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్న ఎవరున్నా కూడా మీరు ఐఎల్స్ రాసిన తర్వాత దాన్ని ఎన్నిసార్లు అయినా రీటేక్స్ చేసుకొని మీరు అప్డేట్ చేయొచ్చు మీ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్లో. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఎన్నిసార్లు అప్డేట్ చేస్తే స్కోర్ అన్నిసార్లు అప్డేట్ అవుతా ఉంటుంది. బట్ మీరు ఎక్స్పీరియన్సెస్ చేంజ్ చేయలేరు అండ్ ఆల్సో మీరు ఏవైతే పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారో అవి కూడా మీరు చేంజ్ చేయలేరు అక్కడ. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ ఐ హావ్ క్లియర్డ్ మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ డూ లెట్ మీ నో ఇన్ మై కమెంట్ సెక్షన్ అండ్ ఆల్సో డూ లైక్ ద వీడియో. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ కొంచెం పుష్ చేస్తుంది ఈ వీడియోని. ఆ విధంగా ఎవరికైతే అవసరం ఉంటుందో అది వాళ్ళ వరకు రీచ్ అవుతుంది, మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కజిల్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.